ప్రొఫెషనల్ బిఎస్ ప్రోగ్రామ్ ఇది కేవలం డిగ్రీ కాదు, మీ ఫ్యూచర్ కెరీర్ కి డైరెక్ట్ గేట్వే. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. ప్రియుడితో భర్తను చంపడానికి ప్లాన్ వేసినటువంటి ఒక భార్య పథకాన్ని గుర్తించిన భర్త ఇప్పుడు నన్ను కాపాడండి బాబు అంటూ వేడుకుంటున్నటువంటి ఒక ఘటన సంచలనంగా మారింది. ఒక ఇంట్లో భార్యాభర్తల మధ్య నమ్మకం చనిపోతే ఆ కుటుంబం నెమ్మదిగా కూలిపోతుంది. కానీ ఆ అనుమానాలు, అక్రమ సంబంధాలు, కుట్రలు చివరకు హత్య వరకు తీసుకువెళితే ఒక భర్త తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఇప్పుడు పోలీస్ స్టేషన్కు పరిగెత్తవలసిన పరిస్థితి వస్తే అలాంటి షాకింగ్ ఘటనే తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. నన్ను చంపేందుకు నా భార్య ఆమె ప్రియుడితో కలిసి ప్లాన్ చేసింది. నా 2 పిల్లలను కాపాడండి, నన్ను రక్షించండి అంటూ ఒక భర్త పోలీసులను ఆశ్రయించడం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిలుకోడు గ్రామానికి చెందిన గాదే రాజేశ్వరరావు డోర్నకల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన భార్య భవానీ, ఆమెకు సన్నిహితుడైన సైదులు కలిసి తనను హత్య చేసేందుకు కుట్ర పన్నారని పోలీసులకు లిఖితపూర్వకంగా తెలిపాడు. 2016లో సూర్యాపేట జిల్లా మోతే మండలం రాఘవపురం గ్రామానికి చెందిన భవానీతో అతనికి వివాహం జరిగినట్టుగా చెప్పారు. 2 కుమార్తెలు ఉన్నారు. కొంతకాలం వరకు ఆ దాంపత్య జీవితం సాఫీగానే సాగిందంటూ ఆయన చెప్తున్నాడు. ప్రస్తుతం రాజేశ్వరరావు ఖమ్మంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగరీత్యా ఎక్కువ సమయం బయట ఉండాల్సి రావడంతో గత కొన్ని నెలలుగా తన భార్య ప్రవర్తనలో మార్పులు గమనించినట్లుగా తెలిపాడు. ఖమ్మం నగరంలో కొరియర్ బాయ్గా పనిచేస్తున్న సైదుల్ అనే వ్యక్తితో తన భార్యకు పరిచయం ఏర్పడిందని, ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారిందని ఆయన ఆరోపిస్తున్నాడు. తాను ఇంట్లో లేని సమయంలో సైదులు తరచూ ఇంటికి వచ్చి వెళ్తున్నాడని కూడా రాజేశ్వరరావు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అక్కడితో ఆగలేదు. తాను వారి సంబంధానికి అడ్డుగా ఉన్నానని భావించిన ఇద్దరు తనను హత్య చేసి తనను శాశ్వతంగా తొలగించాలని ప్లాన్ చేసినట్లుగా రాజేశ్వరరావు ఇప్పుడు మీడియాతో తెలిపాడు. ఈ కుట్రకు సంబంధించిన కొన్ని సెల్ ఫోన్ మెసేజ్లు, చాట్లను, వివరాలను కూడా మరియు ఇతర డిజిటల్ ఎవిడెన్స్ను సేకరించి పోలీసులకు అందజేసినట్టుగా అతడు తెలిపాడు. ఈ ఆధారాల ఆధారంగా తన ప్రాణాలకు నిజంగానే ముప్పు ఉందని, ఎప్పుడైనా తనపైన దాడి జరిగే అవకాశం ఉందని రాజేశ్వరరావు వాపోయాడు. అంతేకాదు తన 2 పిల్లలను, చిన్నారులను భద్రత పైన కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తనకు, తన కుమార్తెలకు పోలీసులు రక్షణ కల్పించాలని అధికారులను కోరాడు. అయితే ఈ ఫిర్యాదు స్వీకరించిన డోర్నకల్ పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రాజేశ్వరరావు సమర్పించిన మొబైల్ చాట్లు, మెసేజ్లు, కాల్ రికార్డులు మరియు ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నారు. అలాగే భవానీ, సైదులు వాంగ్మూలాలను తీసుకోనున్నారు పోలీసులు. ఈ కేసులో నిజంగానే హత్యకు కుట్ర జరిగిందా, లేక ఇది కుటుంబ విభేదాల నేపథ్యంలో వచ్చిన ఆరోపణలా అనే కోణాలలో పోలీసులు ఇప్పుడు విచారణ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం మహబూబాబాద్ జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. స్థానికంగా కూడా ఈ ఘటనపైన విస్తృత చర్చ జరుగుతోంది. అయితే ఈ కేసులో రాజేశ్వరరావు చేసిన ఆరోపణలు ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు పరిధిలో ఉన్నాయి. పోలీసులు ఇంకా తుది నిర్ధారణకు రాలేదు. దర్యాప్తు పూర్తయిన తర్వాతే అసలు నిజాలు బయటకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. నా పేరు రాజేశ్వరరావు, గ్రామం చిలుకోడు, మండలం డోర్నకల్, జిల్లా మహబూబాబాద్. ఇట్లా నేను ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను. నా భార్య ఇట్లా నన్ను ఈ చాటింగ్ ద్వారా ఇట్లా నన్ను చంపడానికి ప్రయత్నించింది. నా భార్య భవానీ పురిమెట్ల సైదులని చంపడానికి నన్ను ప్రయత్నించింది. అదే నేను తెలుసుకొని నన్ను, నా పిల్లల్ని కాపాడాల్సిందిగా స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చాను. ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది, ఖమ్మం ట్రాన్స్ఫర్ అయింది. అదే నన్ను న్యాయం చేయాల్సిందిగా